నువ్వు అందమైన రాఘవే ఎవరు ఏమన్నరే అందమైన రాఘవే ఎవరు ఏమన్నరే అందమైన రాఘవే ఎవరు ఏమన్నరే అందమైన రాఘవే ఎవరు ఏమన్నరే నువ్వు ఎంత ముద్దుగున్నవే నువ్వు ఎంత నేను అందమైన కువ్వను నన్ను ఎవరు ఏమనలే అయ్యత్తు కొడుకు అయినప్పుడు అయ్య కాలు చెప్పు కొడుకు వచ్చినప్పుడు అయ్య కారటం ఉండాలి. అదే తులసూరు కాపులు బిడ్డ అయితేనో తల్లి దాకి బిడ్డకు వచ్చినప్పుడు అవ్వకారటం ఉండాలి. కొడుకు పెళ్లి అయితే రంగు నరసి చెప్పని నరకని దొంగ శిశులార లంజ కొడుకు కుక్కలు పట్టుకొని గోదావరి ఇగుతారా కుక్కలు పట్టుకొని గోదావరి ఇగుతారా ఎవరు కుక్కనే వేరా లంజ కొడుకు సత్యదిన పంతుదా పత్తి అది ఈ మందు వేసావు కొడుకు పెళ్లి చెయ్యాలి కొడుకు పెళ్లి చెయ్యాలి పొద్దున్న పొద్దున్న బమా బమని ఏ పొద్దున అయ్యో బియ్యర బియ్యరో నాది
అది నాకు ఇరా అన్నట్టేనా పోతానంట ఇసారని ఉండద్దు చెప్పే ఏంది ఇడిపోతావు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి మా కొడుకు సంబంధం మాట్లాడుకో అత్త ఎవరికన్నా పల్లెకన్నా పోయి అన్నమైన పిల్లలు కాయమాములు వేసి కొడుకు పెళ్లి చేస్తే నా అవగారితో నాకు మన పని చేస్తావు నీ అవగాహన అయింది పని జరిగింది బాగానే అద్దంటానా నాకు కను కన్నా అన్నకొక్క సెల్లెలు నీరు నాదా నా కుక్క కొడుకు మహేంద్ర మహారాజు నా అన్న గర్వాన కలిగింది ఒక్క బిడ్డ పారు చేస్తాం అన్నకు బిడ్డ కలిగినాడు నా కూరాడు వలసిందనుకున్నని నా అన్న బిడ్డ నా మేనగోడలు నా రక్త సంబంధం నా మేనగోడలు పారిజాతం అది ఏమన్నా లేదు అది అందం లేకపోతే నేను మా వారింటి పోయిన చిల్ల రాగలా వచ్చిందని మంచిగా అరుచుకున్నారు ఇక అన్న నేను పోతానంటే చెల్లెను ఇలా శుక్రవారం చక్కని గడియ ఇంటాడు బిడ్డ పోదు చెల్లె అని మా అన్న అన్నాడు ఆ రోజు అన్నే ఉన్నా ఇక మాడవికలు చెల్లె నీకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ మనం ఏమందుకుందాము చెల్లె అని మా అన్న అన్నాడు మరి వరకట్టు ఏ పాటిస్తావురా అన్నా నేను మా అన్న అడిగిన చెల్లి నాకు ఒక్కదే బిడ్డ నీకు ఒక్కడే కొడుకు చెల్లి ఎందుకు బాధపడతారే కోట్లు వచ్చిత్త పో చెల్లి అని మా అన్న అన్నాడు కోట్లు వచ్చే మనం 2 కోట్లు అయినావా మంచిగానే అన్నాడు ఇంకేమంటాడు కోట్ల చిత్త అన్నాను అన్న నువ్వేంటానే మరి నేను ఊకున్నానే మరి వారు బుచ్చగల మాట మాట్లాడతావా అన్న నాకు ఒక్క కొడుకు నీకు ఒక్క బిడ్డ నాకు భూములు లేవా జాగలేవా కోట్లు వచ్చిస్తావును కోట్లు వచ్చేది కానీ 80,000 మొత్తం ఈ పో అని అన్న ఓ లంజముండా కోట్లు వచ్చే 80,000 తక్కువ అదే కోటిలు వచ్చే 2 కాబట్టి కోట్లు వచ్చేమా దాన్ని 80,000 మొత్తం ఇవన్నీ అన్న 15 తులాల బంగారం పెడతాను అన్నాడు 15 తులాల బంగారం నువ్వెంత అయినా మరి ఏందిరా బుచ్చగల మాట్లాడతావు అన్న 15 తులాలు ఏమవుతుంది కానీ పావులు ఎత్తుదేపు అన్ని అన్న బిత్రి అని బతుల పల్లె అయింది అన్న బిడ్డ మళ్ళా అన్న బిడ్డ పారు చేద్దాం నేను కూడా నా ఇంట వడాలి బామ్మ అది నీ ఇష్టం కానీ మా కొడుకు ఇష్టం కావాలి కొడుకు నా మాట వింటాడు ఏ పంచాయత్ నా కొడుకు నా మాట వింటాడు అంటానా నీ కొడుకు అంటే నువ్వు ఆ కొడుకు పుట్టింది నీకు ఎరికేనా ఆ కొడుకు పుట్టింది నీకు ఎరికేనా ఆ కొడుకు పుట్టి నాది లేకపోతే చెప్పే నేడు ఒక్క మాట 2 అర్థాలు 3 నెలల గర్భితోడు ఉన్నప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ పోయినావు నువ్వు అవుట్ ఆఫ్ పోయినా కాడ నువ్వు దేశమైన కాడ 6 నెలలు 6 3 ఎన్ని 6 నెలలకు ఇక్కడ కొడుకు ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు అవుట్ ఆఫ్ నీకు ఎవరు చెప్పిండు హలో ఫోన్లో నేను చెప్పినా మనకు కొడుకు అయినా అంటే నువ్వు రాదే 5 నెలలు వస్తున్నావు అన్న అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అదే అవుట్ ఆఫ్ అందుకనే ఆ కొడుకు పుట్టింది నీకు ఎరకలేదన్న మన కొడుకు నా మాట ఇంటున్నారా ఎటువంటి నా అన్న బిడ్డ నా ఇంట అన్నది కొడుకరారా కొడుకు మా ఇంద్రరాజు కొడుకరారా కొడుకు మా ఇంద్రరాజు అయినా బిడ్డ మీ అయ్య మంత్రావుతారా కొడుక ఏమందు అయిపోయి కొడుక ఏంది ఏం మా అవ్వగారింటి పోదామని అన్న మీ అవ్వగారింటి ఏం పండుగ పండుగ కాదురా మా అన్న బిడ్డ పారు చేస్తాను నీకు పెళ్లి చేస్తాము మేనమరదలు పారు చేస్తాం ఒక్కదే పొల్ల పారి పోవుడే బాగా నువ్వు మా అన్న బిడ్డ పెళ్లి చేసుకోవాలి పిచ్చోడు వాడు సరే నీ అన్నబిడ్డ ఆంగితం అన్నం లేకపోతే ఎందురా అన్నబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ సంవత్సరం ఈ సంవత్సరం నీకే అయితే నువ్వు శిరవంతం అవుతావు నా మాట విను నాని బంగారం కాలెట్లయితే చెప్పు కాలు కొద్ది ఎత్తు 2 ఎత్తు ఒకటి మూతి ఎత్తుంటే అన్నం పెడతా అన్నం పెడతా ఆ సంవత్సరం ఈ సంవత్సరం కొడుకు మీ అయ్య నేను చేసుకోలేదారా అన్నం ఉన్నారా గాయలు పడ్డోడు ఎక్కిన బూలొచ్చి ఏడి పోదాం
మొన్న పోతే అన్నాడు ముందు వేరే కొడుకో నీకు ఒక కొడుకు నాకు ఒక్క విద్య మనం ఇవ్వనుకున్నాం చెల్లెలు అన్నది మామా అన్నయ్య అందుకుంటున్నా కానీ వరకట్టు ఏ పాటిస్తారు అని నేను మీ మామని అడిగిన ఏమన్నారు తక్కువ నీ పోయి చిత్తారండి మీ మామ మూడా చెడ మాట మాట్లాడతారు నువ్వు అయ్యకునేది కోట్ వచ్చేవద్దన్న 80,000 మొత్తం ఇవన్నీ తెలియగలరు మా బంగారం పెడతాడు ముచ్చగల మాట మాట్లాడతాడే పావులెత్తు పోరా అన్ని అన్న మొత్తం అది అంతే త్వరగా నీ బాధ్యం బిడ్డ మీరు కాబట్టి మేకలకు కుదరదు సమానం మేరమారి పిల్ల మరింత పడితే నేను అన్న విడిచి పెడితే అన్న బిడ్డ తింటది అన్న బిడ్డ ఇడిచి పెడితే నేను తింటా మీ ఇద్దరు విడిచి పెడితే నువ్వు తింటావు అవ్వ కానీ అన్నా నీ మీనగోళ్ళు కాబట్టి ఎనబిడ్డ కాబట్టి నువ్వు తింటావా నేను తింటానా కాయిస్తానా పత్తి పత్తికి సత్తి ఏం సత్తి ఏం పత్తి అని పత్తి పత్రిక పడితే అంత దారి పట్టిపోతాను మార్గం మొదలు పెరగాలి అమ్మా అమ్మ తాను బయలు వెళ్ళే మా దగ్గర ఉన్న కబడ్డీ కూడా నీళ్ళు ఒడిచిపోయినాయి అర్ధపడుతున్న ఏదో ఊరో పడుతుంది ఆ ఊరి పోయి నీళ్ళు అడుక్కొని తాగుదామన్నారే ఆ ఊరి ఎదుర్కొనే పిల్లగాని కరబెట్ట ఉండను వేరే మంది అది పెరిగాడు అర్ధపడుతున్న ఏదో ఊరో పడుతున్న ఊరికి రావట్టే అమ్మా ఊరి పేరు కలియాపురి పట్టని పిల్లగానికి ఏమెరకనమ్మా అనుకున్నాడు గుడిసెలో 60,000 వృద్ధులు ఉండవచ్చు ముసలమ్మ ముసలయ్య ఉండొచ్చు ఓ అమ్మే ఓ తల్లి గుడిసెలో ఎవరమ్మా గ్రహం అయితే కొన్ని నీళ్ళు ఇవ్వనట ఆ గుడిసె ఎవరదయ్యా మరి వరహాల రాజులు వచ్చేలా చంద్రాల దేవి బతికే గుడిసె ఆ వరాల రాజు కట్టెలో వేయిండు ఆ ఏడవాచిన పిల్ల ఏమలా ఈ గుడిసెలో ఒక్కతున్నది మరి ఎవరో కావచ్చు మా గుడిసె ముందు చిల్లు మరి ద్రహమో అంటారు మరి నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పదా ఉన్నారు పెద్దలు దాని ధర్మాలు వేయకుండా ధర్మపురి కన్నా పోయి రావాల దారుల ముళ్ళు కనబడితే చూసుకుంటా పోతే పాపం దాకుతుంది తీసిపోతే పుణ్యం జరుగున ఉన్నారు మరి ఊరలందరూ పాపం అంటేనే దీనికి ఇంత బిడ్డను పెరిగిన మరి ఊరలందరూ దూసరించి దూరం కొడితే ఎక్కడ పోదామో ఎడదత్తమో అనుకున్నది ఆ బిడ్డ ఆ గుడిసెలోన నీళ్ళు పట్టుకొని ముందు గజరా బాలరానే వచ్చిన పిల్లలు కూడా వదరా ఎంతో ముందు ఉన్నది పిల్లి అని పిల్లరో పిల్ల ఉన్నదో వాళ్ళ మట్టిలో లేవురా మెడలో తాళి లేదురా ఇప్పటికెప్పటికన్నారమ్మా దాన్ని చూసిన అర్థమే చూసిన బ్రహ్మకే పుట్టు రిమ్మచ్చే వాళ్ళన్నారే ఉరికి పోయి బాలుడు అమ్మ దొంగ దొంగ దొంగ
గేడి గురు ఏయ్ 2 పర ఎందుకు డెఫినెట్నది దొంగ వాచోర బాబుడిగా జరే కదంలో నా రెక్కుడు దొంగ పోడా నువ్వు నీళ్ళు ఇచ్చిన చేతికి వెళ్ళినా నువ్వు కింద పెడతావు ఎందుకు నువ్వు ఎవరు నా వదిలే నేను ఎవరు నీళ్ళు అది కాదురా పరిచయం లేని వాళ్ళకు నీళ్ళు ఇయ్యవు ఆడ పెట్టి ఇంట్లో పోతా చెంబాడ పెట్టి సవడగబో అట్లా కదమ్మా నువ్వే అన్న ఇప్పుడే నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పదు అన్నావు దాన ధర్మం చేయకుండా ధర్మం పురికన్నా పోవాలి దారిలో ముళ్ళ ఉప్పడ తీసి పక్కేసిన పుణ్యమే అన్నావు నీళ్ళు తెచ్చిన వాళ్ళు తెలిసిన వ్యక్తినా తెలియని వ్యక్తినా మనం తెచ్చిన నీళ్లు చేతికిత్తిన మనం ఇచ్చిన పుణ్యం దక్కుతుంది నువ్వు ఇట్లా వంగి చెంబు కింద పెట్టావు అనుకో నా కాలం దండం పెట్టినట్టు మళ్ళీ నీ వంగి చెంబు తీసుకుంటే నీ కాలం నీ దండం పెట్టినట్టు అందుకొరకే ఉరికొచ్చి రెక్క అందుకుని ఏం తప్పు లేదు ఎక్కడ నీరు కూడా అయ్యో నీరు కూడా పాడవాడు ఏదో అయితే పాపం అని అంటే నీ అసలు పచ్చి పులుసు పోతే అయ్యో నేతి బొట్లు ఏం లేచి లేచి నేసడు గుంజిగాడు నీ లేకెడతా మరి నాకు మంచి మంది ఇట్లా అయినా చెయ్యడు అంటే అసలు వదిలిపెట్టాను అరే అయితే నేను ఎడతా మరి ఎవరో ఏడు షాడోలు ఏడుతా చెప్తారా అవురా నేను చెప్పినాకనే ఎడతా మీది ఏం కులము మా కులం రాదుల కులం మాది కూడా రాదుల కులమే అయితే నేను అడిగిందా అన్ని కులం చెప్పి నా కులం చెప్పద్దా సేబాస్ నీ పేరేం పేరమ్మా నా పేరుతో నీకేం వచ్చారా అరే మనిషి మంచి పరిచయమైనప్పుడు అయ్యా నీ పేరేం పేరు నీ పేరేం పేరు నా పేరు చంద్రాలదేవి నా పేరు మహేంద్ర మహారాజ్ ఇప్పుడు నిన్ను అడిగి రాదురా లజ్జ కొడుకు ఆ పొల్ల దాని పేరు చెప్పిన నా పేరు చెప్పద్దు ఎవరు చెప్తాడు అట్లా ఆయన మరి నీకు అయిందా మరి అయితే కూడా పోవురా కుమారిగా కుచ్చలు మచ్చలు అదే నీకు మ్యారేజ్ అయిందా నాకు కూడా కాలేదు నీకు పెళ్లి కాదు నేనేం చేయాలి చెప్పు ఇంటి పోయినాక మీ అవ్వాయిని ఒక దిక్కు కూర్చొని పెట్టి ఎత్తి 7 దోశలు అమ్మా నువ్వు పోయి చెప్పి ఎత్తరు చెప్పిన అవుతుంది నువ్వేమనుకుంటే నీ పెళ్లి చేసుకుంటా నిన్ను వాళ్ళు గిమ్మతిగా నేను ముచ్చట్లు అయితే కానీ గమ్మత్ కదా సకలాలు అక్కమోడు సత్యకరించి వాడు మీద పోయి మొత్తం మిటికినేసి నేసుడు గుంజిగాడు సత్యపేట మెడికల్ వాడి పానం బాగా బాగా పెట్టిండు పల్లీల కలిసి రొయ్యగాలోడు రోడ్డు పడతాడు చట్టగాలోడు చుట్ట వేచిండట ఈ పాడి అందగా నాకు దొరకడు దేశం మీద లే రెక్కి అంటేనేమో అసలే వదిలిపెట్టాను అట్నే పాడుకొని జర్రతని మీంజడస్తాడు అక్కరో మొగల మింజ అంటాడా వదులుకుంటారు వాడు ఎవడో నా మిండి వచ్చేదాకా నీరు ఎక్కువ వదిలిపెట్టినా నా మింజడు ఎవడు వచ్చేదాకా ఇంటికాడ నా చెల్లి ఒక ఎగిరంగా కట్టెలంపుకున్నాడు అన్న అడుక్కున్నాడు రామ రామ అరగురాల దేవా మింజడు బాడసారి వ్యక్తి ఆ గుడి సంబంధం వచ్చి ద్రాహమో అంటే పాము అనిపించి నీళ్ళు తీసుకుని చూడ పెడతా అంటే ఊరిగా వచ్చిన రెక్క అందుకొని చాలా అందంగా ఉన్నవే మంచిగా ముద్దుగున్నవే నువ్వు ముద్దు లైట్ గా సాయనాలు నీ పండ్లు తెల్లగా ఉన్నాయి నీ తాడు ఏమైనా అమ్మ పడతావు కుమారిగా నువ్వు ఇంటికాడ నీ పెన లేనట్టు వాడి కోడ నీరు పోసుకున్నది పెన నీరు పోసుకున్నాడు అన్నా మరి నీళ్ళు వచ్చి అడిగితే నీళ్ళు తన రెక్క పడుకున్నాడు కదా నీకు పెళ్ళి అయిందని అడిగాడు అన్నాడా కాలేదని అన్న నాకు కూడా కాలేదు నువ్వు పెళ్లి చేసుకోకుంటే నిన్ను చేసుకుంటా అంటాడు వాడు ఎనుగుతా
ఎట్టి పోరాడు రా ఎట్టి పొలాన్ని పట్టుకొని మీరు అపరిందరు మోపుతాను అవ్వాలి మా అన్న అత్తడు మా అన్న అత్తడు ఎక్కివని అన్న మీ అన్న సేవ్ చేస్తాడు మీ అన్న తేజ్ చేస్తాడు మీ అన్న లెక్కింది అన్న పీకుడే మీ అన్న పీకుడేంది తలకాయ కొట్టుకుంటాడు మన్నే కొట్టుకుంటాడు అంటాడు సరే అన్న ఎటువాడా నువ్వు మాట మాట్లాడితే అని అంటానా నా మాట నమ్ముతావు గాని ఓ బాబు నా చిన్నకి ఇచ్చి పెళ్లి చేస్తాను ఏమంటాడో ఈను పో నువ్వు బజారుకు రా అలా అడగరాదే నువ్వు వాడు సలహా కానీ వాడు దబ్బున చేసుకుంటా అంటాడు ఇంత కావాలని ఆదుకొని గైడ్ని కాదు అది ఏం చేస్తారు సరే బాబు మా సెల్ఫీ పని చేస్తారా హలో బామర్ది లంగా పోషములు వికతో మా శవం మా ఇంట్లో నాకేదో అంటాడు మళ్ళా రావడం అంటాడు మీది ఎవరు ఉమాశైలవరము మీ నాన్న పేరు ఉమాశైల మహారాజు మీ తల్లి పేరు ఉమావతి నీ పేరు మహేంద్ర రాధమా అయ్యవారల రాజా మహేంద్ర మహారాజు నా పేరు ఈ అడవికి ఎందుకు వచ్చినావు వేడకొచ్చాను సరే దుమ్ము పట్టి దూపలు కాగానే నీళ్ళకంట వచ్చేదల మీ చెల్లె నీళ్ళు పట్టుకొని రాగానే మీ చెల్లి అంత సందులు సిరెక్క పట్టాను లైన్ వేసిండు మీ చెల్లి పెళ్లి చేసుకున్నా అదే కాదు మా చెల్లి వచ్చి నా ముందర చెప్తావురా అదే పెళ్లి చేసుకున్న రెక్క పట్టినా సరేనయ్యా అందుకు రానయ్యమంది దాటా తునకు డబ్బాలు కావద్దన్నారు ఆయన నువ్వు ఉన్న వాను ఉన్నట్టు మేము లేని వాళ్ళం ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోను మాత్రం వాళ్ళు లేవు అయ్యా ఇదిళ్ళ పండి కానిళ్ళ పండి కట్ల అమ్మకత్తుకుని నా చెల్లి ఆదుకుంటా ఏం పెట్టి చెల్లె పెళ్లి అయ్యా ఆడపిల్లకు ఉండాలి అయి ఉండాలి ఆడపిల్లలను పెళ్లి చేసుకొని అత్తగారిని ఉన్న నాయన అని కొమ్ము దాపుకుంటారు అబ్బాయి కొమ్ము దాపుకుంటారు ఆడపిల్లలు కొమ్ములు అన్న కొత్త కట్టగా మరి అయ్యలేడు అయ్యా నీ తోడ ఉంటోండి ఒక్కనున్నా నాకు పెళ్లి చేసిన అత్తగారింటికి పోతాను పండే కొనుక్కుంటా పరవే కొనుక్కుంటా అన్నా కొంగులు కొత్త కట్టుకుని నా చెల్లి సింద్రాదేవి నా కొంగు ఆపుకుంటే కొంగులోనే కొత్త నా చేతులు లేదా నిరిపిగా వెళ్ళ ఉన్నాయ్యా ఈ ఊరు సల్లందైతే చెల్లె బతికింది నేను బతికినా ఊరు తల్లులందరూ తల్లులయ్యిండ్రు ఊరు తల్లులందరూ మాకు తల్లులయ్యిండ్రు అయ్యా ఏం పెట్టి పెళ్లి చేస్తా నీ సందర నువ్వు వెళ్ళిపో మాకు కలిసి వచ్చినప్పుడు మా అంతలో కలిసినప్పుడు మా చెల్లెలు పెళ్లి చేసుకుంటా లేదయ్యా మీ చెల్లె మాత్రం నా చేతిలో పెడితే నీ చెల్లెలు నా చెల్లెక్క దాదుకుంటా పొరగాడు పోతట్లేడుగా నీ చెల్లెలు నన్ను నమ్ముకొని చేతిలో పెడితే నీ చెల్లెలు నా చెల్లెక్క దాదుకుంటా అని చెప్పిన అవునయ్యా నీ చెల్లె కాదు నా చెల్లెలు దాదుకుంటా నువ్వు ఏమి చేయకున్నా పర్వాలేదు కొంగులోన కొత్త కట్టకుండా పెళ్లి చేసుకుంటాను అన్నమాట ఇన్న వరాలు రాదుకున్నావని తోలే మనసు కరిగి పాయనా ఇంతకన్నా భాగ్యం నాకే ఉన్నది నాయన అయ్యో నా చెల్లెకు మాత్రం ఈడెత్త ఆడవిల్లయింది అల్లబట్టి పసివిల్ల ఇవాళ ఈడొచ్చింది బాటింటి పోదంటే ఏ బదనా వస్తుందో నేను ఒక బాయి కానీ నేను ఎక్కడ పోయినా పర్వాలేదు కానీ నా చెల్లెలు ఇందులో పాలు కావచ్చు నా చెల్లెకు పెళ్లి చేసి అత్తగారింటి పోతే నా చెల్లెకు ఇంటిది అవుతుంది అయ్యో నా గతంత్రం ఎట్టయినా పర్వాలేదు అనుకున్నాడు మరి ఇంటి పోయి మీ అవయం తీసుకురాబోదు ఇంటి వాడే మా అవ్వని మా ఆయన తీసుకురావాల మా అయ్య మా అవ్వ తావురా అయ్యో కొడుకు పెళ్లి అయితే నా అవయ్యారా కొడుకు నాకు కోళ్ళు పారిజాతం కొడుకు మా అన్నయ్య కోట్ల చిత్రమే మొత్తం 80,000 అన్నాడు 80,000 తావురా అవద్దవాడి పెళ్లి చేసుకొని పోయిన కావాలి నేను మా అమ్మాయి రాదు ఎందుకు రాలేరు ఎందుకు రాదు మా అయ్యకేమో కాలకలు పడిపోయినాయి మా అవ్వకేమో కళ్ళు పోయినాయి కళ్ళు లేని తల్లి ఇందానికి ఎట్లా వస్తుంది అయ్యా
ఎంతైనా మీ చెల్లి నా చేతులు పెడితే అవునంగా దాదుకుంటున్నాయ్యా. అయ్యా తిరగానే పెళ్లి చేసుకొని పోతే మావరాదు మా ఆయన అన్నప్పుడు ఆ పిల్లగాడు కనుకనే వరరాదు అనుకున్నాడు. అయ్యా నేను పోలు పోసి బ్రాహ్మణులు పిలిపించి బ్రాహ్మణులు లేచి ఘనంగా పెళ్లి చేయలేను. చెరొక్క పూలమాలిస్తా, ఒకరు బిడ్డ ఒకరు పూలమాలేసుకొని నీ ఏలుకున్న ఎండు ఉంగరం ఉంటే నా చెల్లె వేలు పెట్టు, అంతకన్నా మిన్న వేయలేను అన్నాడు అన్న వరాల రాజు. అయ్యో చెల్లెలా అత్తగారింటికి పోయినాక చెల్లి అత్తమావల సేవారవ్వా చెల్లెలా అత్తమావల సేవ ఎత్తుకి చెల్లెలా మనం బదనావతే భరింపలేమమ్మా. కన్నందుకు కన్నుల పేరు కాపాడాలి చెల్లె, కొన్నందుకు కొన్న వాళ్ళ పేరు కాపాడు చెల్లెలా. నాకు అది ఎట్లయినా పర్వాలేదు చెల్లె, నేను ఊళ్ళో పోయి కట్టెలు అమ్ముకొని ఆగో అన్నం పట్టుకొని ఇంటికి వచ్చినాక చెల్లె అన్నం తిన్నామంటే అన్నాను అన్నం తిన్నాక అన్నం చెల్లెలు ఇవాళ నాకు ఒంటరిగా వేసిపోతాను చెల్లెలా. ఈ 6 రోజుల నుంచి నన్ను చిన్నవా అని అడిగేటోళ్ళు ఎవరు ఉన్నవా అని అడిగేటోళ్ళు ఎవరమ్మా. ఎప్పుడు జగాడ తిన్నా నేనే ఉన్నా నేనే మగబాయి గారిని చెల్లె, నేను ఎట్ల పోయినా నేను కానీ చెల్లెను అత్తగారింటి పోయినాక అత్త మామల సేవ చెల్లె, నా ఇంటి పేరు మారినాది నా చెల్లెరా, అత్త మామల పేరు పడ్డదే చెల్లెరా. ఓ బావా మహేంద్ర మహారాజా, నా చెల్లు ఇంత గౌరవంగా దాదుకోని వారం